శ్రీవల్లి కనిపించకపోవటంతో ధాత్రి కేదార్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే ఒక నర్సు మేడం అంటూ ధాత్రిని పిలుస్తూ ఉంటుంది. ఏంటి సిస్టర్ ఏమైందని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, మేడం మధు గారు మిమ్మల్ని కలవమని చెప్తున్నారు. మీరు త్వరగా వెళ్ళి మధు డాక్టర్తో మాట్లాడండి మేడం అని సిస్టర్ చెప్పటంతో అలాగేనంటూ ధాత్రి కేదార్ ఇద్దరూ కూడా ఒక గది లోపలికి వెళ్తారు. ఇద్దరు సెక్యూరిటీ ఆ గది బయటే కాపలా కాస్తూ ఉంటారు. ఈ జగదాత్రి కేదార్లని ఆ సిస్టర్ ఎందుకు పిలిచింది? వీళ్ళు ఎవరిని కలవటానికి ఆ గదిలోకి వెళ్ళారు? యువరాజ్ వెళ్ళి చూద్దాం పదా అని నిషి అంటుంది. అలాగేనని యువరాజ్ నిషి కూడా ఆ గది లోపలికి వెళ్తూ ఉంటే, ఎవరు మీరిద్దరూ కూడా ఎందుకు లోపలికి వెళ్తున్నారు? మీకు లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ చూపించండి అని ఆ ఇద్దరు సెక్యూరిటీ కూడా నిషి యువరాజ్ని నిలదీస్తూ ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడే లోపలికి వెళ్ళారు. వాళ్ళ కోసం మేం వెళ్తున్నామని నిషి చెప్తుంది. అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించటం కుదరదు మేడం. పర్మిషన్ ఉంటేనే పంపించటం కుదురుతుంది అని ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. పదనీషి మనం అద్దంలో నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు డాక్టర్తో కలిశారు, అక్కడ ఎవరున్నారు మొత్తం చూద్దామని చాటుగా వచ్చి తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్ జేడీ కేడీల్గా డాక్టర్తో ఎవరినో చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అసలు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నది ఎవరు, అక్కడ ఎవరు ఉంటారు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, ఏమో నాకు తెలీదు అని నిషి అంటుంది. వాళ్ళకంటూ పర్మిషన్ ఉండి అవసరం ఉండే రూమ్స్కి వీళ్ళెందుకు వెళ్ళారు అని యువరాజు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అసలు లోపల ఎవరున్నారు అని యువరాజు టెన్షన్ పడుతూ తొంగి చూస్తూ ఉంటే నిషి కూడా తొంగి చూస్తూ ఉంటుంది. అయితే ధాత్రి ఎవరో బెడ్ మీద పడుకొని ఉంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ బెడ్పై ఎవరున్నారన్నది మనకి చూపిస్తూ ఉండరు. తర్వాత ధాత్రి కేదార్ బయటికి వస్తారు. చూడండి, లోపల ఉన్న పేషెంట్ బ్రతకడం మాకు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త అని జేడీకేడీ ఆ సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. డాక్టర్ లోపల ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే నిషి యువరాజు ముఖం చూద్దామని తొంగి తొంగి చూస్తూ ఉంటారు. అయితే ముఖం కనిపించదు.